ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భూ హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి అన్ని విధాల రైతులకు మేలు చేకూరుస్తున్నారని చెప్పి పదే పదే వదలుకొడుతున్న క్రమంలోనే విపక్షాలు సైతం భూ హక్కు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీని పట్ల తెలుసుకోవడానికి ఇవాళ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ భూ హక్కు చట్టం ఎంతవరకు రైతులకు తోడ్పడుతుంది, ఏ మేరకు మేలు చేకూరుతుందని భావించవచ్చు? ఇప్పుడు ఈ భూ హక్కు రక్షణ పైన అనేక పద్ధతి విమర్శలు వచ్చాయి. అది గవర్నమెంట్ రాశారు, రకరకాల పద్ధతులు వస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఏం చెప్పినా రాజకీయ ప్రబుద్ధి. నేను గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున నేను మా ఊరికి పోయినప్పుడు మా పొలాలే ఆడ మంచి చక్కటి రాళ్ళు ట్రిమ్మింగ్ చేసి పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి ఎంత అందంగా ఉంటాడో ఆ పద్ధతుల్లో రాళ్ళు ఆ విధంగా చెక్కి పెట్టి జగనన్న భూ రక్షణ పథకం దానిపైన రాసి పెట్టారు. ఇంటికి పోతే పాస్బుక్ ఇచ్చారు. పాస్బుక్ ముందు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. అవన్నీ లాస్ట్లో చూస్తే ఇది ఏ మార్టిగేజ్కి కానీ బ్యాంక్ షూటర్స్కి కానీ పనికిరాదని రాశారు. అదేంటి ఇది పనికిందుకు ఇది అని చెప్పని నేను రెవెన్యూ వాళ్ళని అడిగాను. అంటే అది పనికిరాదు సార్ ఎవరికి అన్నారు. ఎందుకు చేశారన్న? ముఖ్యమంత్రి ఆయన బొమ్మ వేసుకుని తెలుసుకున్నాను సార్, చేశారు అంతే అన్నాడు. అప్పుడు నేను గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పాస్బుక్ నా దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్ నా దగ్గర ఉంది, ఈయన ఉంది. 3 స్టడీ చేశాను. 3 స్టడీ చేసి మా పొలం కానిపోయి కూర్చొని, అయ్యా ఇది జగనన్న రాళ్ళు ఇవి, ఈ పత్రాలు ఇవి, దీని గురించి ఏం ఉపయోగపడదు, కోట్లాది రూపాయలు నష్టం తప్ప నాళ్ళకి గీసుకోవడానికి కూడా ఈ పాస్బుక్ పనికిరాదు అని అప్పుడే చెప్పారు. ఏమని చెప్పారంటే ధరణి పథకం ద్వారా కేసీఆర్ తెలంగాణ ఎట్లయితే ఓడిపోబోతున్నాడో ఈయన కూడా ఈ భూరక్షణ పథకం ద్వారా ఈయన కూడా ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి డిసెంబర్లో చెప్పారు. అప్పుడు తెలంగాణ జరిగింది, అదే అయింది. ఇప్పుడు జరగబోతుంది, అదే అవుతుంది. అందువల్ల ఇది ఈ నేలవిడి స్వామి చేసే పద్ధతుల్లో ప్రజలను మోసం చేసి ప్రజాసొత్తు ధరాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంట్లో నా బొమ్మ ఉంటే బాగుంటుందంటే ఆ బొమ్మ ఉంటే బాగుంటుందనుకుంటే మీరు సానుకున్నప్పుడు వ్యతిరేక ఆ బొమ్మలు కారు మొహాలు వస్తూ ఉంటారు. అది ఊడిపోతారు 11వ తారీఖున. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గతంలోనే బీజేపీ గత ప్రభుత్వమే ఇది ఏకీభవించింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. అలాంటి పథకాన్ని ఇవాళ భూ సమస్యలను పరిష్కరించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు నిజం సార్? రాజకీయాల విల్లులు ఏమున్నాయండి? అమరావతి క్యాపిటల్ పైన ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒపీనియన్స్ ఇచ్చాడు, మేము దాన్ని సపోర్ట్ చేస్తామని. ఆయన ముఖ్యమంత్రి కాగానే 3 ముక్కలాట ఆడాడు. ఇప్పుడు ఆ తర్వాత ఈయన భూరక్షణ పథకం పెడితే టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, దాన్ని స్టడీ చేయకుండా. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆయన కోట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కౌంటర్ కోట్ చేయాల్సి ఏంటంటే ఆనాడు అమరావతి కోసం సపోర్ట్ చేసి నువ్వు వ్యతిరేకించావు, ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసి వ్యతిరేకిస్తున్నారు. ఈ మీరిద్దరు అవకాశవాదులే. వాస్తవానికి ఆ భూ సమస్య పైన చంద్రబాబు నాయుడు 3 మాటలు ముఖ్యమంత్రి ఉన్నాడండి. ఆ మాత్రం తెలియదా? ఆయన బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏం చెప్పబోతున్నాడు? అంత అన్యాయనే చంద్రబాబు నాయుడు ఎందుకు సపోర్ట్ చేశాడు? ఆయన ముందు క్షమాపణ చెప్పాలా? ప్రజలు ఈయన ఓడించాలా? అందువల్ల ఇది కేవలం అవకాశవాద వైఖరి తప్ప వాస్తవానికి నేను డిసెంబర్లో ఇచ్చింది ఏ పొలిటికల్ సంబంధం లేకుండా ఉన్న వాస్తవాన్ని బయట పెట్టి అది పెట్టండి. ఇప్పుడు కూడా అది భూరక్షణ పథకం అనేది వేస్టే. సార్, ఇవాళ కేంద్రం పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పి పదే ప్రకటన చేస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? అంటే ఇండియా కూటమిలో ఐక్యత లేని కారణంగానే ప్రజలు ఇండియా కూటమిని లేదని భావించవచ్చా? ఇండియా కూటమి ఐక్యత లేకపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ చేసేటువంటి వికృత చేస్తలే ఇండియా కూటమిని బలపరుస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలు పోటీ చేసుకోవచ్చు. కేరళలో మేము వాళ్ళు పోటీ చేసుకున్నా మళ్ళీ వచ్చేకాడికి బీజేపీకి అయితే నిలబడతాం. అందువల్ల ఆ సమస్య లేదు. సమస్య ఏమొస్తుందంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ అయోధ్య మీద ఆశ పెట్టుకున్నాడు. ఆలయం పూర్తి కాకముందుగానే ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా దాన్ని ప్రారంభించాడు. దాన్ని గిట్టుబాటు కాలే. మళ్ళీ అయోధ్య బొమ్మ పెట్టుకుని తిరిగాడు, అది గిట్టుబాటు కాలే. తర్వాత మోడీ గ్యారెంటీ అని చెప్పేసి తిరిగాడు. 2 దఫాలు ఎన్నికలు అయిపోయినాయి. దాన్ని మొత్తం పడిపోతుందని చెప్పేసి చూశారు. 1% పడిపోయింది, బీజేపీ శాతం పడిపోయింది. మహా అంటే 150 పైన రావంటున్నారు.
ఇప్పుడు మంగళసూత్రాలను అడ్డం పెట్టుకొని రెచ్చగొడుతున్నాడు, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని. అని ఇవన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి భాష. నువ్వు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, అంతేగాని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? దేశద్రోహి మీరే దేశద్రోహులు, ఇంకొకళ్ళు కాదు. వరవరావు దేశద్రోహి, మోడీ దేశద్రోహి, అమిత్ షా దేశద్రోహి. అందువల్ల అంగీకృత విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రధానమంత్రి మొట్టమొదటి చూస్తున్నాం. గత ఇటువంటి ముఖ్యమంత్రి చూడాల, ఇంత దిగజారిన ముఖ్యమంత్రి భవిష్యత్తు ఇటువంటి చూస్తాను నేను అనుకోవడం లేదు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. మీ నియోజకవర్గంలో రాజకీయంగా ఏ విధంగా ఉంది, మీరు ఎలా భావిస్తున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం, మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావించవచ్చు? వాస్తవానికి నేను ఇప్పుడు కానీ మా గ్రామంలో కానీ మండలాల్లో కానీ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ చేసేవాడు, కానీ రాజకీయాలు ఇప్పుడు పోలే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. మేము సరే మా ఓటు రాకేష్ రెడ్డికి వేస్తాం. అయితే నేను చెప్పాల్సిందంటే రోజమ్మ మహాతల్లి ప్రతి గ్రామంలో ఒక గంగమ్మలాగా వచ్చేసింది. అందరూ గంగమ్మని బాగా పూజిస్తారు. లాస్ట్ డేస్ ఆమెను పరమ బూతుద్ది తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తారు. అదే పద్ధతి ఆమెకు వచ్చింది. ఇప్పుడు రేపు 13వ తారీఖు కూడా గంగమ్మని ఏ విధంగా సాగనంపారు, అదే సాంప్రదాయంతో రోజమ్మను సాగరంపడం ద్వారా నగిరి నియోజక ప్రజానీకానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నా. సార్, చివరిగా ఈ ఎన్నికలలో మీ ఎలాంటి సందేశం ఇస్తున్నారు? రేపు 2 రోజుల్లో ఓటింగ్ జరుగుతూ ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తి అప్పీల్ చేస్తారు? ఇప్పుడు ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా, ఎవరు ఎక్కడ డబ్బులు ఇస్తారా, ఎవరు ఎక్కడ డబ్బులు ఇస్తారా, అవి చూడకుండా ఈ దేశాన్ని కాపాడాలన్నా, రాష్ట్రాన్ని కాపాడాలన్నా, రాజకీయాల్లో విలువలు ఉండాలన్నా దేశం మొత్తం ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇండియా కూటమికి చేయమని చెప్పని, ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ కొట్టేయండి, కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి. తద్వారా మన నిజాయితీని నిరూపించుకొని కొడతా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పడుతూ సమాజానికి తోడ్పడే వారికి పట్టం కట్టాలని చెప్పి, ఆ విధంగా ఓటు వేయాలని చెప్పి నారాయణ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధం కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.